ప్రైజ్ లార్డ్. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సిలువ ధ్యానాల ద్వారా దేవుని మహింపరుస్తూ ఉన్నారా? మరి సిలువ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి మెండుగా కలుగునగాక. ఆమేన్. ఈరోజు ధ్యానం కోసం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, అందరికీ తెలిసిన వాక్య భాగమే, మనం ఒకసారి చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవునికి మహిమ కలుగునగాక. అండ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రాస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తుంది. ఇది జ్ఞానులకు కూడా అర్థం కాదట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే మిస్లీడ్ అయిపోతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంటుందంట. దేవుడైతే మరి చంపబడటం ఏంటి, దేవుడైతే రక్తం కాచడం ఏంటి, గాయాలు పొందటం ఏంటి, తన్ను తాను రక్షించుకోలేనాడు మనల్ని రక్షిస్తాడా అనుకుంటాం. లోక జ్ఞానానికి ఇది వెర్రితనంగా కనబడుతుంది, వారికి అర్థం కాదు. అక్కడే 25వ వచనం ఉంటుంది, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలదండి, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదంట. ఆమె మనుషులకు అర్థం కాదు, ఇది మనుషుల జ్ఞానానికి అర్థం కాదు. దేవుడు తన్ను తాను కొట్టబడి మనల్ని విమోచించాడు, తన్ను తాను గాయపరచబడి మన గాయాలు కట్టాడు, తన్ను తాను రక్తం కార్చి మన పాపాన్ని శుద్ధి చేశాడు. ఇందులో గొప్ప జ్ఞానం ఉంది. ఈ వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్న మనకైతే దేవుని శక్తి అంట. అంటే సిలువ గూర్చే వార్త రక్షించబడే వారికి, సువార్తకు గొప్ప బలం, గొప్ప శక్తి. దెర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్ ఆఫ్ గాడ్. సిలువలో గొప్ప శక్తి ఉందండి. ఈరోజు దేవుని బిడలకి బలం ఏంటంటే యేసయ్య సిలువే. దేవుని బిడలకి విమోచన ఏంటంటే యేసయ్య రక్తమే. దేవుని బిడలకి సామర్థ్యం ఏంటంటే యేసు ద్వారా కలిగే, ఆ సిలువ ద్వారా కలిగే ఫలమే. హల్లెలూయా. ఇది మనుషులకు అర్థంగా. అందుకే కదా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, 3 మేకులు పీక్కోలేడా, సిలువను దిగి రాలేడా. అప్పుడు సిలువలో వేలాడుతున్న దొంగ కూడా ఒక ఆయన అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మరొక దొంగ ఏమంటాడంటే, ప్రభువా మేము చేసిన పాపాలకి ఇది అనుభవిస్తున్నాం, కానీ నువ్వు దేవుడువు, పక్కడితో అంటే నువ్వు దేవుడికి భయపడవా అన్నాడండి. ఒక దొంగ అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని యేసు ద్వారా కలిగే రక్షణ అనుభవించాడు. ఈరోజంటే గేలి చేసి అపహాసం చేస్తూ దేవుని శక్తిని, దేవుని రక్షణను పొందుకోలేకపోతా ఉన్నారు. కానీ రక్షింపబడే వారికి మాత్రం సిలువ గొప్ప శక్తి అయి ఉన్నది, ఈ వాంత గొప్ప శక్తి అయి ఉన్నది. ఇదే సిలువ నువ్వు పరిహాసము, అపహాసం చేయకుండా ఆ సిలువలోని ప్రేమను, ఆ సిలువలో కలిగే రక్షణను నువ్వు అనుభవించగలిగితే, ఈ సిలువే నీకు శక్తి, ఈ సిలువే నరకం నుండి తప్పేస్తుంది, ఈ సిలువే ఏమంటే పాపము నుండి విమోచేస్తుంది, ఈ సిలువ యాగమే శాపము నుండి నిన్ను విమోచేస్తుంది. అంటే సిలువ నిన్ను రక్షించి విమోచించగలిగినటువంటి శక్తి కలిగినది అన్నమాట. ఇది మనుషులకు అర్థం కానటువంటి ఒక ఆత్మీయ సామర్థ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వెక్కిరించే వారికి ఇది అజ్ఞానము, లేకపోతే వారికి వెర్రితనము. మరి నశించుచున్న వారికి ఇది వెర్రితనమట. వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వారి గురించి మనమేమి మరి బాధపడవసరం లేదు. కానీ రక్షించబడే మనకు మాత్రం శక్తి, సిలువలో ఉన్న శక్తిని అనుభవిద్దాం, సామర్థ్యం అనుభవిద్దాం, మహిమను అనుభవిద్దాం. నిశ్చయముగా దేవుని కృప సమృద్ధిగా ఈ సిలువ ద్వారా మనం పొందుకుందాము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.